ఒకప్పుడు బాఖ్ముత్ ప్రాంతం స్వాధీనంతో ప్రారంభమైనటువంటి రష్యా విజయ పరంపర బాఖ్ముత్ నగరం తర్వాత కంటిన్యూ అవుతా వచ్చి ఆగిపోయింది. మధ్యలో ఈ నాటో దేశాల ఎఫెక్ట్ కావచ్చు, లేదా రష్యా సైన్యంలో వచ్చిన గొడవలు, అక్కడ ఉన్నటువంటి వ్యాగనార్ గ్రూప్కి సైన్యానికి వచ్చినటువంటి గొడవలు, వీటన్నిటి వల్ల కొంత వాయిదాలు పడతా వచ్చింది. ఈ మధ్య కాలంలో రష్యా మళ్ళీ అడ్వాన్స్ అవుతూ వచ్చింది. అవద్విక విజయంతో ప్రారంభమైనటువంటిది 400 కిలోమీటర్ల ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకున్నదన్నది మొన్ననే ఫైనల్గా తేలినటువంటి లెక్క. 2 సంవత్సరాల పైన 3 నెలలుగా సాగుతున్నటువంటి యుద్ధంలో మొదట్లో ఆక్రమించుకున్నట్టు డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాల తర్వాత బాఖ్ముత్తో పాటుగా ఇంకొక 400 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుందనుకుంటే ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసింది. ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లోని మరొక నగరం చాసివ్ యార్ సిటీ. చాసివ్ యార్ సిటీ ఇది డొనెట్స్క్ రీజియన్లో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి పట్టణం. ఇదివరకు డొనెట్స్క్లో ఉన్నటువంటి అవద్వికాన్ని స్వాధీనం చేసుకుంటే ఇప్పుడు ఈ చాసివ్ యార్ సిటీని ఆక్రమించుకుంది. టోటల్గా కొత్త ప్రదేశాల ఆక్రమణ దిశగా అడుగులు వేస్తుంది. ఈలోపుగా ఏదైతే వ్యాగనార్ గ్రూప్ కూడా మొన్నటిదాకా చీఫ్ చనిపోవడంతో వ్యాగనార్ చీఫ్ పిడిగ్రో చచ్చిపోయిన తర్వాత కకావికలమైపోయినటువంటి వాళ్ళలో 30% మంది రష్యన్ సైన్యులు చేరిపోతే మిగతా వాళ్ళు ఎక్కడికక్కడికి వెళ్ళారు. కొంతమంది ఆ పక్కనే ఉన్నటువంటి ఇతర దేశాలకు కూడా వెళ్ళారు. కానీ వాళ్ళకి సరైనటువంటి గౌరవం లభించకపోయేటప్పటికి వాళ్ళందరూ వెనక్కి వచ్చి మళ్ళీ వ్యాగనార్ గ్రూప్ ఇప్పుడు రష్యాతో కలిసి పనిచేయడానికి సిద్ధపడుతుంది. కొత్త ప్రాంతాలను మేము ఆక్రమించుకుని రష్యా ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇస్తామని ప్రకటిస్తోంది.